రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ చైర్మన్ 7వ అదనపు జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు అధ్యక్షతన పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లా కోర్టు ప్రాంగణం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ చైర్మన్ కమ్ 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మార్పు చెందుతున్నాయని, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం పచ్చదనాన్ని పెంపొందించాలని, కావున ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఒకసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేయాలని, ప్రతి గృహ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో విధిగా ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను వృద్ధి చేయడంలో సహకరించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతిలోని సమతుల స్థితిని కాపాడాలని, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎప్పటికప్పుడు ప్రజలకు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తుందని, ఘన, ద్రవ వ్యర్థాలు నిర్మించడంలో కర్మాగారాలు, వైద్యశాలలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో 8వ అదనపు జిల్లా జడ్జి ఐ శ్రీనివాసమూర్తి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పిఎస్ బిబి కృష్ణ సాయితేజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అబు తాలిబ్ షేక్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి రఘునాథ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, ప్రభుత్వ న్యాయవాది బీజే రెడ్డి మరియు న్యాయవాదులు, ప్యానెల్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్విరాన్మెంటల్ డే జూన్ 5 గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జిల్లా కోర్టు ఏలూరు ప్రాంగణంలో అందరి ఆఫీసర్ల మధ్య, న్యాయవాదుల మధ్య, కోర్టు సిబ్బంది మధ్య, పత్రికా విలేకరుల మధ్య ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ని పాటిస్తూ సుప్రీంకోర్టు వారు హనుమాన్ లక్ష్మణ్ అరోస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ప్రకారం ఎన్విరాన్మెంట్ రూల్ ఆఫ్ లా అనే కొత్త నినాదాన్ని అందరూ అనుసరించాలని, సుప్రీంకోర్టు ఆదేశాలని అనుసరిస్తూ ఎన్విరాన్మెంట్ రూల్ ఆఫ్ లాని పాటిస్తూ ప్రకృతిని కాపాడాలని అందరం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కనుక ప్రజలందరూ బాధ్యత ఏమిటంటే పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు విరివిగా ప్రతి చోట నాటాలి, నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు గౌరవ హైకోర్టు వారు మరియు గౌరవ స్టేట్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఇవాళ జిల్లా కోర్టు ఆవరణలో మరి ఇన్ఛార్జ్ పీటీజే గారు ఆధ్వర్యంలో ఆఫీసర్స్ అందరూ కూడా, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్తో పాటు బార్ ప్రెసిడెంట్ గారు మరియు బార్ ప్రతినిధులు, స్టాఫ్, మీడియా ప్రతినిధులు, మరి అందరూ ఈ కోర్టులో పనిచేసే వర్కర్స్ అందరూ, స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. తదుపరి దాని తర్వాత మరి ఇన్ఛార్జ్ పీటీజే గారు ర్యాలీలాగా తీసుకొచ్చి స్లోగన్స్ ఇచ్చారు. తదుపరి ఇన్ఛార్జ్ పీటీజే గారు సుప్రీంకోర్టు యొక్క సైటేషన్స్ గుర్తు చేస్తూ అవగాహన కల్పించారు. దాని తర్వాత ప్రతిజ్ఞ చేయించారు. కనుక ప్రజలందరికీ ఈ యొక్క సందర్భంగా విజ్ఞప్తి ఏంటంటే, మనం అనుకుంటాం మన ఒక్కళ్ళ వల్ల మనం ఒక్కళ్ళు మొక్క నాటితే ఏమవుతుంది, అంత బాగుపడుతుందా, అనేక రకాల ఫ్యాక్టరీలు అంతా కాలుష్యం ఎక్కువైపోయింది అనుకుంటాం. కానీ మన ఇంట్లో నుంచే మనం స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళం ఇంట్లో ఒక మొక్క నాటితే మనం ప్లాస్టిక్ నివారిస్తే కాలుష్యాన్ని సగం మన పారదోటి ఉంటుంది. అదేవిధంగా నీటి వినియోగాన్ని కూడా సక్రమంగా వాడుకుందాం. మన వంతు కర్తవ్యంగా భవిష్యత్తుకి మనం చక్కని ఒక భూమిని, చక్కని ఎర్త్ ప్లాంట్ ఒకటే ఉన్నది.
ఈ ఒక్కదాన్ని మనం పరిరక్షించి మన భవిష్యత్తు తరాలకి ఇది చక్కగా అందజేద్దామని అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ. మొక్కలు ఉండటం వల్ల ఎంతో ఉపయోగమో అందరికీ తెలుసు. ఇది ఇప్పుడు కాదు, రీసెంట్గా వీటి ఆవశ్యకత తెలుసుకొని వరల్డ్ అంతా కూడా ఇండియాలో మొక్కలు ఎలా పోతున్నారు అనే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ఒక డాట్ బాల్, రన్ కొట్టని బాల్కి 18 మొక్కలు చెప్పిన టాటా సంస్థ వారు భారతదేశంలో కొన్ని వేల మొక్కలు నాటి వరల్డ్లో వృక్షంకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో అనేది, భారతదేశంలో ఎలా తీసుకుంటున్నారో స్టెప్స్ అనేది తెలిసింది. ఎండలో నిలబడేదానికంటే అలాంటి చెట్లు నీడన నిలబడితే వారికి ఆరోగ్యంగా బాగుంటుంది, తర్వాత పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ఈ కోర్టు ప్రిన్సెస్లో ప్లాస్టిక్ అనేది ఎప్పటి నుంచో నిషేధించడం అనేది జరిగింది. ఎక్కడైనా తాగేసి వాటర్ బాటిల్ పడేసినా ఇమ్మీడియట్గా దాన్ని క్లీన్ చేసి ఇమ్మీడియట్గా బయటికి పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా, ఈ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మనం అందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఈ పచ్చదనాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.